మీడియాపై తాను చేసిన దాడి గురించి నటుడు మోహన్ బాబు వివరణ ఇస్తూ ఒక ఆడియో విడుదల చేశారు. దాంట్లో తాను చేసిన పనిని సమర్థించుకునే ప్రయత్నం చేశారు ఆయన చెప్పిందేంటో అసలు అక్కడ జరిగిందేంటో మీరే చూడండి. మోహన్ బాబు చెప్పిన అబద్ధాలేంటో ఫస్ట్ చూద్దాం. అసలు ఆ రోజు మోహన్ బాబు టీవీ9 జర్నలిస్ట్ రంజిత్ పై చేసిన దాడి గురించి మోహన్ బాబు ఏమన్నారో ఒకసారి విందాం. రాత్రుల్లో గేటు తోసుకుని గేటు పగలగొట్టి పర్మిషన్ లేకుండా ఎవరైనా రావచ్చా? మీరే చెప్పండి. వచ్చిన వాళ్ళు అందరూ మీడియా సోదరులా, లేకపోతే ఇంకెవరైనా నా మీద పగ రాగద్వేషాలతో ఏదో ఒక ఛానల్ చేతులు పెట్టుకుని అలా వచ్చి ఉంటారేమో సందేహం. ఇది మోహన్ బాబు చెప్పిన అబద్ధం నెంబర్ 1. రాత్రిళ్ళు గేట్లు పగలగొట్టి ఇంట్లోకి ఎవరైనా రావచ్చా? అనుమతి లేకుండా లోపలికి రావచ్చా? వచ్చిన వాళ్ళంతా మీడియా వాళ్ళేనా? నా మీద పగున్న వాళ్ళు కూడా వచ్చి ఉండొచ్చేమో అన్న సందేహం వెలిబుచ్చారు మోహన్ బాబు. అసలు అక్కడ ఏం జరిగింది? గేట్లు పగలగొట్టి లోపలికి వెళ్ళింది మీడియా కాదు, మోహన్ బాబు పుత్రరత్నం మనోజ్. ఈ దృశ్యాల్లో మనం స్పష్టంగా చూడొచ్చు. ఇక మీడియా వాళ్లను కొట్టాలని గాని తిట్టాలని గాని తాను అనుకోలేదు అంటూ దైవ సాక్షిగా ప్రమాణం చేశారు మోహన్ బాబు. వాళ్లను కొట్టాలని తిట్టాలని మనసా వాచ దైవ సాక్షిగా నేను అలా ఆలోచించేవాడిని కాదు. ఇది మోహన్ బాబు చెప్పిన రెండో అబద్ధం. గుడ్లురుముతూ మీడియా అని తెలిసే మోహన్ బాబు దాడి చేయడం మనం ఈ దృశ్యాల్లో చూడొచ్చు. మోహన్ బాబు గారు సార్ చెప్పండి. మైక్ తీసుకెళ్లి తన నోట్లో పెట్టారంటున్నారు మోహన్ బాబు. కొద్దిలో ఉంటే ఆయన కన్ను పోయేదన్నారు. మైక్ తీసుకెళ్లి నోట్లో పెట్టాము, నా కన్ను పోవలసింది. కన్ను పోయి ఉంటే అప్పుడు నేను కేసులు పెట్టాలి. అది నా కన్ను పోలేదు, కొంచెం తగిలింది కంటి కింద, నేనే ఎస్కేప్ అయ్యాను. ఇది మోహన్ బాబు చెప్పిన మూడో అబద్ధం. మైక్ ఎక్కడుంది, మోహన్ బాబు కన్ను ఎక్కడుందో మీరే చూడండి. మైక్ వల్ల ఆయన కంటికి దెబ్బ తగిలిందని అబద్ధం చెప్తున్నారు ఆయన. అక్కడ ఏమైందో ఒకసారి చూద్దాం. అయితే దాడికి ముందు అక్కడ ఘర్షణ జరిగింది అంటున్నారు మోహన్ బాబు. అసలేం జరిగిందో ఒకసారి చూద్దాం. అతనికి తల కాదు, చెంప మీద తగిలిందన్నారు. ఓకే, ఆ చీకట్లో ఎలా జరిగిందన్నది వాస్తవమే. మైకు లాక్కోవడం, వాడు నన్ను కేకలేయడం, ఆ దీనిలో ఘర్షణ జరిగింది. నేను కొట్టిన దెబ్బ అతనికి తగిలిండొచ్చు. విన్నారుగా మోహన్ బాబు ఏం చెప్పారు? టీవీ9 రిపోర్టర్ రంజిత్ కి మోహన్ బాబుకి అసలు ఘర్షణ జరగలేదు. మోహన్ బాబు ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారు. ఇది ఆయన చెప్పిన 4వ అబద్ధం. అసలు అక్కడ ఏం జరిగిందో మీరే చూడండి. మోహన్ బాబు ఇంకా ఏమన్నారో తెలుసా? తన ఏకాగ్రతను మీడియా భగ్నం చేసింది అన్నారు ఆయన.
ఎందుకు కొట్టాలి? గేటు బయటుండి నేనేమైనా అసభ్యకరంగా వాళ్ళని కొట్టుంటే డెఫినెట్గా నా మీద 50 కేసులు కాదు 100 కేసులు పెట్టి నన్ను అరెస్ట్ చేయొచ్చు. లేకపోతే నేనే పోలీస్ స్టేషన్ పోయి అయ్యా ఆవేశంలో నా ఇంటి బయట ఉన్న వాళ్ళను కొట్టాను, నాది తప్పే అని పోలీస్ స్టేషన్కి ధైర్యంగా పెడతాను. కానీ ఇంటి లోపలికి వచ్చి నా ఏకాగ్రతను, నా మనశ్శాంతిని భగ్నం చేశాడు. ఇది మోహన్ బాబు చెప్పిన 5వ అబద్ధం. మోహన్ బాబు ఏకాగ్రతను మీడియా భగ్నం చేసిందట. మనోజ్ బాధని రిపోర్ట్ చేస్తున్న సందర్భంలో మోహన్ బాబు ఎదురుగా రావడంతో ఆయన అభిప్రాయం తీసుకోవడానికి మాత్రమే ఆయన ముందు మైక్ పెట్టి మీ కొడుకులా ఆరోపణలు చేస్తున్నారు, మరి మీరేమంటారు అని మాత్రమే టీవీ9 రిపోర్టర్ రంజిత్ అడిగారు. అసలు అక్కడ ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. పోలీసులు నా కూతురి దగ్గరికి వెళ్లకుండా కొట్టిస్తున్నారు. చెప్పండి. మోహన్ బాబు గారు సార్ చెప్పండి. మోహన్ బాబు గారు సార్ చెప్పండి. మోహన్ బాబు ఇంకా చాలా ఆరోపణలు చేస్తున్నారు. మీడియా తన ఇంట్లో దూరిందని ఆరోపణలు చేస్తున్నారు మోహన్ బాబు. నేను చేసినది తప్పు, కొట్టినది తప్పు. ఏ సందర్భంలో కొట్టాల్సి వచ్చింది? మీ ఇంటికి దూరితే ఒప్పుకుంటారా? మీ ఏకాగ్రతను భగ్నం చేస్తే ఒప్పుకుంటారా? ఇది మోహన్ బాబు చెప్పిన 6వ అబద్ధం. ఆయన ఇంట్లో దూరినందుకు మీడియాపై దాడి చేశారట. మంచు మనోజ్ వచ్చి మీడియా ప్రతినిధులను తీసుకుని వెళితేనే టీవీ9 కూడా వెళ్ళింది. మోహన్ బాబు ఇంట్లోకి, వ్యక్తిగత జీవితంలోకి దూరే ఉద్దేశం టీవీ9కు లేదు. ఆయన ఇంటి గేట్లు బద్దలు కొట్టి మరీ లోపలికి వెళ్ళింది ఆయన కొడుకు మనోజ్. అది కూడా మనం విజువల్స్ లో స్పష్టంగా చూడొచ్చు. మోహన్ బాబు ఇంకో మాట కూడా అన్నారు. తాను దాడి చేసింది మీడియా పైన అని తనకు తెలియదంటున్నారు ఆయన. నా హృదయపూర్వకంగా చెప్తున్నా, అతని మనసును బాధ పెట్టినా అతను గాయమైన దానికి చాలా చింతిస్తున్నాను. చింతించే లాభం ఏమిటండి అంటే మరి ఏం చేయాలి? మీరు చేసిందేంటి? మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, అసలు అతను నిజంగా జర్నలిస్టా కాదా అని ఆ చీకట్లో నాకు ఎలా తెలుస్తుంది? టీవీ9 అని నాకు ఎలా తెలుస్తుంది? చింతిస్తున్నా అని చెబుతూనే అలవోకగా 7వ అబద్ధం కూడా చెప్పేశారు మోహన్ బాబు. అక్కడున్నది మీడియా అని ఆయనకు తెలియదట. అసలు టీవీ9 అని నాకు ఎలా తెలుస్తుంది అని ఆయన ప్రశ్నిస్తున్నారు. అయితే మీడియా పేరు చెబుతూనే మోహన్ బాబు ఎలా దాడి చేశారో మనం ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. పోలీసులు నా కూతురి దగ్గరికి వెళ్లకుండా కొట్టిస్తున్నారు. చెప్పండి. మోహన్ బాబు గారు సార్ చెప్పండి. మోహన్ బాబు గారు సార్ చెప్పండి. మోహన్ బాబు మాట్లాడుతూ మీడియానే తన ఇంట్లో దూరిందని చెప్తున్నారు కదా, కానీ మీడియా కన్నా ముందు పోలీసులు అక్కడ రంగప్రవేశం చేశారు. ఆ తర్వాతే మనోజ్ పిలిస్తేనే మీడియా వెళ్లాల్సి వచ్చింది. అయితే ఇక్కడ పోలీసులపై కూడా విమర్శలు గుప్పించారు మోహన్ బాబు. ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. కానీ ఇక్కడ మాత్రం ఏకపక్ష నిర్ణయం ఏమి చేస్తున్నారో మీరీ ప్రజలారా చూడండి, ఆలోచించండి. నేను న్యాయమా అన్యాయమా? నేను చేసింది న్యాయమా అన్యాయమా? మీరే ఆలోచించండి. నా ఇంటికి తలుపులు బద్దలు కొట్టి రావడం న్యాయమా? మీరే చెప్పండి. పోలీసులు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారట. ఆయన మీద కేసులు పెడుతున్నారట. తన ఇంట్లోకి గేట్లు బద్దలు కొట్టుకుని వచ్చారంటూ అదే అబద్ధాన్ని పదే పదే వెల్లవేస్తున్నారు మోహన్ బాబు. నా ఇంట్లోకి గేట్లు బద్దలు కొట్టుకుని రావడం న్యాయమా? చెప్పండి 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 అంటూ
పదే పదే వల్లించి సినిమాటిక్ గా చెప్తున్నారు మోహన్ బాబు. ఆయన ఇంట్లోకి గేట్లు పగలగొట్టి వెళ్ళింది మీడియానా, లేక ఆయన పుత్రరత్నం మంచు మనోజ్ కుమారా? ఆయన చెప్పిందేంటో, అక్కడ జరిగిందేంటో ఒకసారి చూద్దాం. మనోజ్ ఉన్నారు, మనోజ్తో మాట్లాడదాం. పోలీసులు నా కూతురి దగ్గరికి వెళ్లకుండా కొట్టిస్తున్నారు. మనోజ్ గారు చెప్పండి. మోహన్ బాబు గారు సార్ చెప్పండి. మోహన్ బాబు గారు సార్ చెప్పండి. అతను నేను కొట్టావనే చెప్తున్నారు తప్ప మైక్ తీసుకెళ్లి నోట్లో పెట్టాము. మోహన్ బాబు గారు సార్ చెప్పండి. మైక్ తీసుకెళ్లి నోట్లో పెట్టాము. మోహన్ బాబు గారు సార్ చెప్పండి. నా కన్ను పోవలసింది. కన్ను పోయి ఉంటే అప్పుడు నేను కేసులు పెట్టాలి. మోహన్ బాబు గారు సార్ చెప్పండి. అది నా కన్ను పోలేదు, కొంచెం తగిలింది కంటి కింద, నేనే ఎస్కేప్ అయ్యాను. లేకపోతే నా జీవితం గుడ్డిదయ్యేది. నా కన్ను పోవలసింది. కన్ను పోయి ఉంటే అది నా కన్ను పోలేదు, కొంచెం తగిలింది కంటి కింద, నేనే ఎస్కేప్ అయ్యాను. లేకపోతే నా జీవితం గుడ్డిదయ్యేది. అతనికి తల కాదు, చెంప మీద తగిలిందన్నారు. ఓకే, ఆ చీకట్లో ఎలా జరిగిందన్నది వాస్తవం. మైకు లాక్కోవడం, వాడు నన్ను కేకలేయడం, ఆ దీనిలో ఘర్షణ జరిగింది. నేను కొట్టిన దెబ్బ అతనికి తగిలింది అన్నారు.